డిష్ స్టూడియోకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కొబ్బరి కారం మరియు హాట్ క్రిస్పీ కారం దోశ. ఫస్ట్ టైం చేసా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు, 15 నుంచి 16 ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం చింతపండు మరియు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మగ్గనివ్వండి. ఇక్కడ నేను గానుగ ఆయిల్ తీసుకున్నానండి. పల్లి ఆయిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు వాడే రెగ్యులర్ ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకొని మనం ఇందులోకి కాస్త చిటికెడు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ బౌల్కి సరిపడా కారంని చూపిస్తున్నానండి క్వాంటిటీ. మీకు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా చూపించాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాస్త చింతపండును కూడా మనం తీసి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇవంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి. ఇక్కడ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే టేస్ట్ అనేది కొబ్బరి కారం టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. టమోటాలు బాగా తొందరగా మగ్గిపోవాలి అంటే ఇక్కడ కాసేపు ఒక మూత పెట్టి వదిలేయండి. టమోటాలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి. నేను ఇక్కడ మూత పెట్టి మగ్గించాను. ఇలా టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి సైడ్కి తీసుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ని ఆఫ్ చేసి ఇవన్నీ బౌల్లోకి తీసుకోవాలండి. ఇవన్నీ వేడి మీద మిక్సీ పట్టకూడదు, పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు. అన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అరే వరకు పక్కన తీసుకోండి. ఇదే ప్యాన్లోనే కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఎండుమిర్చి వేసుకోండి మీ రుచికి కారంకి తగ్గట్టు. ఇవి లో ఫ్లేమ్లోనే కొబ్బరి ఇంకా ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకొని మిక్సర్ జార్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకున్న కొబ్బరి, ఎండుమిర్చి మరియు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయ్యాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు, టమోటా మిక్స్చర్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ పచ్చడి రుబ్బేటప్పుడు ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను నీళ్లు వేయకుండానే మెత్తగా రుబ్బి తీసుకున్నాను. మీరు కావాలంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చట్నీని పక్కన తీసుకొని దోశని ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. దోశ ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ బ్యాటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ కొంచెం కాలిన తర్వాత ఇందులోకి గీ ఇంకా చేసిన కొబ్బరి కారంని దోశ మీద వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. హాట్ అండ్ క్రిస్పీ కారం దోశ రెడీ. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.